దేవుడు మిమ్మును గురించి అక్కర కలిగి ఉన్నాడు. ఆయన మిమ్మును గురించి చింతపడుతున్నాడు. అందుకొరకే మీ చింత యావత్తును ఆయన మీద వేయండి అన్నాడు. చింతను తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. నీ వ్యాధిని, నీ బలహీనతల్ని, నీ కష్టాన్ని, నీ కన్నీళ్లను, నీ దుఃఖాన్ని, నీ వేదనలను తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. మార్చేవాళ్ళు ఎవరు లేరు. దేవుడొక్కడే మార్చగలడు. దేవుడొక్కడే పరిష్కారి. దేవుడొక్కడే పరమ వైద్యుడు. దేవుడొక్కడే స్వస్థపరచువాడు. దేవుడొక్కడే విడుదల ఇచ్చువాడు. అందుకే మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. ఆయన మీద వేయడము ఎలాగూ? ప్రార్థన ద్వారా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభా నా చింత ఇది, ప్రభా నా సమస్య ఇది, దేవా నీ మీద మోపుతున్నాను, నాకు విడుదల ఇవ్వండి, నాకు విముక్తినివ్వండి, నాకు ప్రశాంతతనివ్వండి, నాకు శాంతినివ్వండి, నాకు సమాధానాన్నివ్వండి, నాకు నెమ్మదినివ్వండి అని మీరు అడగగలిగితే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మిమ్మును గురించి ఆయన చింత కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మిమ్మును గురించి ఆయన చింతించేవాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. కాబట్టి మీ చింత యావత్తును మీరు ఎవరి మీద వేయాలంటే ఆయన మీద వేయాలి. ఆయన మీద వేయాలి. అప్పుడు ఆయన మీకేం చేస్తాడంటే మీ చింతను తీసేస్తాడు, మీ వ్యాధిని తీసేస్తాడు. మీరు ఈ దేనికోసం మొరపెట్టారో ఆయన వాటిని అనుగ్రహించటానికి ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. ఈ లైవ్ చూస్తున్న నా ప్రియ సహోదరుడు, ఆ ప్రియ సహోదరి, నీ చింత ఎంత పెద్దదో, నువ్వు ఏ చిక్కుల్లో ఇరుక్కొని ఉన్నావో, ఏ బాధల్లో బంధించబడి ఉన్నావో, ఏ రోగంలో కట్టబడి ఉన్నావో, ఏ అపవాది బంధకాలతో, ఏ తీరని కన్నీళ్లతో ఉన్నావేమో, ప్రశ్నార్థకంగా ఉందేమో, కృంగిన స్థితిలో ఉన్నావేమో, పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, లేవలేని స్థితిలో ఉన్నావేమో. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ కుమిలిపోయావో, ఎక్కడ ఓడిపోయావో అక్కడి నుండే నేను ప్రకటిస్తున్న యేసు ప్రభుకి నువ్వు మొరపెట్టగలిగితే, యేసు ప్రభుని నీ జీవితంలోకి పిలవగలిగితే, యేసు ప్రభువుకి నీ బాధలు చెప్పగలిగితే ఖచ్చితంగా వస్తాడు ఆయన, ఖచ్చితంగా లేపుతాడు ఆయన, ఖచ్చితంగా నిలబెడతాడు ఆయన. నీ చింత యావత్తును తీసి వేస్తాడు. నీకు విముక్తిని దయచేస్తాడు నా ప్రియ సహోదరుడా, నీకు విడుదలను దయచేస్తాడు. దీంట్లో ఎంత మాత్రం సందేహం లేదు, దీంట్లో ఎంత మాత్రం అపోహ లేదు. ఇది నిజం, ఇది సత్యం. ఆయనకు మొర్రపెట్టిన ప్రతి వారు జవాబు పొందుకుంటున్నారు. ఈరోజు నువ్వు కూడా మొరపెట్టడం ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నావు? నీ పరిస్థితిని పెద్దగా చూడొద్దు. నీ పరిస్థితి కంటే నా దేవుడు గొప్పవాడు. నీ పరిస్థితి కంటే నా యేసయ్య అత్యున్నతమైన సింహాసనముల మీద ఆసీనుడై ఉంటున్నాడు. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చి ఎలాగ మొరపెట్టాడో మనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తికి కుష్టి రోగం, కుష్టి వ్యాధి. చూడండి ఈ వ్యక్తి ఎలాగున మొరపెడుతున్నాడో. మత్తయి 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 2వ వచన భాగంలో, ఇదిగో కుష్ఠిరోగి వచ్చి, ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. చూడండి, యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగించారు. బహుజన సమూహాలు యేసు దగ్గరికి వచ్చారు. అయితే ఆ కొండలోకి ఏ కుష్ఠివాడు వెళ్ళలేదు, కొండపైకి వెళ్ళలేదు. ఎందుకనంటే కుష్ఠరోగులు జనసమూహంలో చేర్చరు, జనసమూహంలోకి వెళ్ళకూడదు, గ్రామంలోకి వెళ్ళకూడదు, వారి ఇంట్లోకి వెళ్ళకూడదు. వారిని ఊరి బయట పెడతారు, వారిని వెలివేస్తారు. ఆ కుష్టి రోగం అనేది రోగానికంటే ఈ వెలివేసే జీవితం ఉంది చూడండి,
రోగానికంటే దూరం పెడతారు చూడండి. ఈ రోగానికంటే ఒంటరిగా ఎవరి దగ్గరకు రాకుండా ఉంటారు చూడండి. ఆ మానసిక రోగమే ఇంకా చాలా వేదనకరమైంది. అయితే గమనించండి, అలాంటి ఒక రోగి, అలాంటి ఒక వ్యాధి, కుష్టు వ్యాధి. అయితే కొండ మీద యేసుప్రభు వారు మత్తయి 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ అధ్యాయాలంతా మాట్లాడిన తర్వాత, ఆ ప్రసంగాలు చేసి ముగించిన తర్వాత ఆయన కొండ దిగుతూ ఉన్నాడు. ఆ కొండ కిందనే కాసుకొని ఉన్నాడు. యేసుప్రభు ఎప్పుడు వస్తాడు? యేసుప్రభు దగ్గర వెళ్ళడానికి వీల్లేదు. అక్కడ జనాలు ఉన్నారు. ఆ కొండపైకి వెళ్తే జనాలు చేర్చరు. అందుకని కొండ దగ్గర కనిపెట్టుతా ఉన్నాడు. ఒక పక్క చింత, ఒక పక్క వ్యాధి, ఒక పక్క బాధ. అయ్యో, నేను ఉండి ప్రయోజనం లేదే, ఈ వ్యాధి వలన నా ఇంటి వాళ్ళ దగ్గర నేను లేకపోతున్నాను, ఈ వ్యాధి వలన నేను ఊరిలోకి వెళ్ళకపోతున్నాను, ఈ వ్యాధి వలన మంచి చెడ్లలో నేను కలుసుకోలేకపోతున్నాను, అయ్యో నా జీవితం ఇంతేనా అని ఆ కుష్ఠరోగి ఎన్నో రోజులు కుమిలి ఉంటాడేమో, ఎన్నో రోజులు బాధపడి ఉంటాడేమో, ఎన్నో రోజులు కన్నీళ్లు కార్చి ఉంటాడేమో, నా బ్రతుకును ఎవరు మార్చగలరు అని ప్రశ్నించుకొని ఉంటాడేమో. అయితే ఆనాడు యేసుప్రభు వారు శరీరధారిగా అనేక కుష్ఠరోగుల్ని, అనేక వ్యాధిగ్రస్తుల్ని, అనేక దయ్యం పట్టిన వారిని, కుంటివారిని, గుడ్డివారిని, ఊచగల చేతులు గల వారిని ఆయన స్వస్థపరుస్తూ వచ్చాడు. ఆయన బాగు చేశాడు. నేటికి అనేకుల్ని బాగు చేస్తున్నాడు. ఆయన వాక్కు ద్వారా బాగవుతున్నారు. ఆయన శక్తి ద్వారా బాగవుతున్నారు. ఆయన నామంలో బాగవుతున్నారు. నేడును ఉన్నాడు, ఈ రోజును ఆయన ఉన్నాడు. నేడును స్వస్థపరిచాడు, ఈ రోజును ఇప్పుడును స్వస్థపరచగలడు. ఆయన చేతులు కురచ కాలేదు, ఆయన చెవులు మందము కాలేదు. ఆయన చాపబడిన దేవుడుగా ఉంటున్నాడు. అయితే ఆ కుష్ఠరోగి ఏం చేశాడు అనంటే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నన్ను బాగు చేయి. తన అర్థం ఏం తెలుసా? నేనంటే ఎవరికి ఇష్టం లేదు ప్రభువా, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, అందుకే నేను ఊరు బయట ఉన్నాను. నీకైనా ఇష్టం ఉంటే, నీకు నా మీద ఇష్టం ఉంటే నన్ను బాగు చేయని అడుగుతా ఉన్నాడు. చూడండి ఎంత భయంకరమైన స్థితి. ఎవరికి ఇష్టం లేనటువంటి ఒక రోగం, ఎవరికి ఇష్టం లేనటువంటి ఒక పరిస్థితుల గుండా పడిపోయినటువంటి వ్యక్తిని దగ్గర యేసుప్రభు దగ్గర చెబుతా ఉన్నాడు, నీకు ఇష్టమైతే. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే యేసుప్రభు ఏమన్నాడు చూద్దామా? ఆ 3వ వచనంలో, అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు వెంటనే ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అన్నాడు. వెంటనే తక్షణమే యేసుప్రభు వారు ముడుతుండగానే యేసయ్యలో ఉన్న శక్తి, యేసయ్యలో ఉన్న ప్రభావము కుష్టి రోగిలోనికి వెళ్ళినది. ఆ కుష్టి వ్యాధిని స్వస్థపరిచినది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభుకు ఇష్టమే, ఆయనకు ఇష్టమే ఎవరిని స్వస్థపరచటానికి? కుష్ఠరోగిని మాత్రం కాదు, ఎవరెవరల్లా ఆయనకు మ్రొక్కి, ఎవరెవరల్లా ఆయనకు మొరపెట్టి, ఎవరెవరల్లా ఆయన పాదాలను పట్టుకొని, ప్రభువా నా స్థితిని మార్చండి అయ్యా, ప్రభువా నా కన్నీళ్లను తుడవండి అయ్యా, ప్రభువా నన్ను బాగు చేయండి అయ్యా, ప్రభువా నన్ను విడిపించండి అయ్యా అని ఎవరెవరల్లా ఆయనకు మ్రొక్కి, ఆయన పాదాలు పట్టుకొని ఆయనకు ప్రార్థన చేస్తారో, చింత యావత్తును ఆయన మీద మోపుతారో, వారందరి చింతను తీర్చివేస్తాడు, వారందరి బాధను తొలగిస్తాడు. ఈ కుష్టి రోగిని చూసి యేసు అన్నాడు, నాకు ఇష్టమే. ఒకవేళ నీ కుటుంబంలో నేను ఇష్టపడలేదేమో, ఒకవేళ కట్టుకున్న భార్య ఇష్టపడలేదేమో, కట్టుకున్న భర్త ఇష్టపడలేదేమో, కన్న పిల్లలు ఇష్టపడలేదేమో, మీ స్నేహితులు
నీ పరిస్థితిని చూసి ఇష్టపడలేదేమో, నా అనే వారంతా నిన్ను వదిలేస్తారేమో. అయితే నేను చెప్తున్నాను, నిన్ను ఇష్టపడే ఒక ఆయన ఉన్నాడు, నిన్ను కోరే ఒక ఆయన ఉన్నాడు. నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను కన్న దేవుడు, ఈ లోకానికి నిన్ను తీసుకొచ్చాడే ఆ సృష్టికర్త అయిన యేసయ్య నిన్ను ఇష్టపడుతున్నాడు. బ్రదర్, సిస్టర్, ఈ వాక్యం వింటున్నా, నిన్ను ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయన కావాలి, నువ్వు ఆయన బిడ్డ. నీకు తెలియకుండా ఇంతకాలం పాపంలోను లోకంలోను జీవించావేమో, దేవుణ్ణి మర్చిపోయావేమో, దూషించావేమో, దేవుణ్ణి విడిచేసావేమో. అయితే ఈ లైవ్ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా దేవుడు నీ ఇంట్లోకి వస్తున్నాడు. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా దేవుడు నీ జీవితంలోకి వస్తున్నాడు. ఆ కుష్ఠరోగి వలె, ప్రభువా 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 అని నువ్వు మొరపెట్టగలిగితే, నన్ను స్వస్థపరచు ప్రభువా, నన్ను లేవనెత్తు ప్రభువా, నా బాధలలో నుండి విముక్తి ఇవ్వండి ప్రభువా అని నువ్వు కేకలు వేయగలిగితే, గోజాడగలిగితే, బ్రతిమలాడగలిగితే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. ఆయన ఇష్టపడి ఏం చెప్తాడు తెలుసా? నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మో, నాకు ఇష్టమే నువ్వు బాగుపడు, నాకు ఇష్టమే నేను హెచ్చించటానికి, నాకు ఇష్టమే నేను గొప్ప చేయటానికి, నాకు ఇష్టమే నీ జీవితాన్ని ఉద్ధరించటానికి. ప్రభువారికి ఎంత ఇష్టమో చూడండి. ఆ ఇష్టడైన ప్రభుని వదిలేసి ఈరోజు ఎంతోమంది వ్యాధి అనే చింతలో జీవిస్తూ ఉన్నారు. ఆ కుష్ఠరోగి చూడండి, అతనికి ఉన్న వ్యాధి అనే చింతను ఎన్ని రోజులు పెట్టుకొని ఉన్నాడో, బాధపడ్డాడో. ఆ వ్యక్తి యేసు ప్రభు రాక కొరకు కనిపెట్టుకొని ఉండి ఆ చింత యావత్తును, ఆ వ్యాధి బాధలను నుండి విడుదల కొరకు దేవుని మీద మోపాడు. యేసు అద్భుతంగా అతన్ని స్వస్థపరిచాడు. ఈరోజు ఎంతకాలం నువ్వు నీ చింతలను పెట్టుకొని నువ్వు బుర్ర పాడు చేసుకుంటున్నావు? ఎంతకాలం నువ్వు భయంకరమైనటువంటి మానసికంగా జీవిస్తూ ఉంటున్నావు రోగంలో? నా ప్రియ సహోదరుడా, సహోదరి, నేను ప్రకటిస్తున్న నా యేసయ్య కుష్టి రోగిని కానీ, పాపిని కానీ, దుర్మార్గులు కానీ, దేవునికి ఇష్టం లేని జీవితాలు జీవిస్తున్న మీరు, యేసయ్యా నన్ను క్షమించు అని ఒక మాట చెప్పు. యేసయ్య నిన్ను క్షమించటానికి, నిన్ను శుద్ధి చేయటానికి, నిన్ను బాగు చేయటానికి ఆయన సమర్థుడుగా ఉంటున్నాడు. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా నా ప్రియ సహోదరి సహోదరులారా, మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జీసస్ బ్లెస్సింగ్ మినిస్ట్రీలో అనేక అద్భుతాలని దేవుడు చేస్తూ ఉంటున్నాడు. అనేకుల చింతల నుండి విడుదల అనుగ్రహిస్తున్నాడు. వ్యాధి బాధల నుండి దేవుడు స్వస్థపరుస్తున్నాడు. అనేక దురాత్మల కట్ల నుండి విడుదల అనుగ్రహిస్తున్నాడు. యేసు ప్రభుని ఎవరైతే విశ్వాసంతో, నమ్మకంతో ఎవరైతే పిలుస్తారో వారందరికీ ఆయన పలికాడు. వారందరి జీవితాలను ఉద్ధరించాడు. ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న మీ జీవితాన్ని కూడా ఈ రాత్రి దేవుడు ఉద్ధరించటానికి దేవుడు సమర్థుడుగా ఉంటున్నాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఖచ్చితంగా నీ ప్రతి బాధను తొలగిస్తాడు. ఈ కుష్ఠరోగి స్వస్థత నొందాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు దగ్గరికి ఎవరెవరల్లా వచ్చి అడిగారో వాళ్ళందరికీ లేదనకుండా ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చదివిన వాక్యం ఏమిటి అని అంటే, దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలను మీరు కృతజ్ఞతాపూర్వకముగా మీ దేవునికి తెలియచేయాలి. మీరు ఎవరికి తెలియజేస్తున్నారు? మీ కష్టాలని, మీ అవసరతల్ని ఎవరికి తెలియజేస్తున్నారు? మీ బాధల్ని ఎవరికి తెలియజేస్తున్నారు? మనుషులకా? వారు తీర్చలేరమ్మా. మనుషులకా? తీర్చలేరయ్యా. దేవుడు ఒక్కడు మాత్రమే తీర్చగలడు. దేవుడు ఒక్కడు మాత్రమే మార్చగలడు. అందుకే ఆ వాక్యంలో రాయబడింది, దేవునికి తెలియచేయండి. ఈ కుష్ఠరోగికి తెలుసు, ఈ కుష్ఠరోగిని ఎవ్వరు మార్చలేరు, యేసు మాత్రమే మార్చగలడు. అందుకే ఆ దేవునికి మాత్రమే తెలియచేశాడు. మీకు కూడా ఈరోజు ప్రకటిస్తున్నాను, మీ సమస్యను ఎవరు మార్చలేరు, యేసు మాత్రమే మార్చగలడు. మీ బాధ నుండి యేసు మాత్రమే తొలగించగలడు. మీ సమస్యకు యేసు మాత్రమే పరిష్కారం. మీ కన్నీళ్లను యేసు మాత్రమే తుడవగలడు. మీ ఓటమిని యేసు మాత్రమే జయముగా మార్చగలడు. మీ దీనస్థితిని యేసు మాత్రమే ఉన్నత స్థితిలోకి తీసుకురాగలడు. మీ జీవితాన్ని ఉద్ధరించగలడు ఆయన మాత్రమే అని మీకు తెలియచేస్తున్నా. ఆయనకే తెలియచేయండి, ఆయనకే రోజు తెలియచేయండి. ప్రతి సమయం
ఆయనకు మీరు మీ అవసరతలు తెలియచేస్తున్నారనుకో, ఆయనే అద్భుత కార్యాలు మీ యొక్క జీవితంలో జరిగిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లైవ్ చూస్తున్నటువంటి మీ జీవితంలో ఎంతటి పోరాటాలు ఉన్నప్పటికీ, ఎంతటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మీరు దేవునికి తెలియచేయండి. ఆయన వినే దేవుడు, జవాబిచ్చే దేవుడు, ఉత్తరం ఇచ్చే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, అడిగిన వాటినిచ్చే దేవుడు. అడుగు ప్రతి వాడు పొందుకుంటాడని రాయబడింది. మీ యొక్క సంతోషం పరిపూర్ణమౌట్లు అడగండి, నేను మీకు అనుగ్రహిస్తానన్నాడు. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయనను అడిగి మీరు తీసుకోవడానికి సిద్ధపడండి. కుష్ఠరోగి అడిగాడు, కుష్ఠరోగిని యేసయ్య స్వస్థపరిచాడు. మీరు ఏం కావాలని ఎదురు చూస్తుంటున్నారు? అడగండి, ఆయన ఇస్తాడు. సంతానాన్ని అడగండి, ఆయన ఇస్తాడు. వివాహ కార్యాలు జరగలేదా? అడగండి, ఆయన అనుగ్రహిస్తాడు. ఓ ఇల్లు కట్టబడలేదా? అడగండి, ఆయన ఇస్తాడు. మీ పిల్లల జీవితాలలో గొప్ప స్థితి లేదా? ఓ ఉద్యోగం లేదా? ఇస్తాడు, అడగండి. ఓ మీ పిల్లల జీవితాలలో ఆశీర్వాదం లేదా? అడగండి. మీ కుటుంబాలలో ఆ శాంతి సమాధానం లేదా? అడగండి. మీ కుటుంబాల్లో ఐక్యత లేదా? అడగండి. మీ కుటుంబాల్లో నెమ్మది లేదా? ప్రభుని అడగండి. ప్రభుకి మొరపెట్టండి, ప్రభుకి తెలియచేయండి. ఆయన ఆలకించి అద్భుతం చేయగల దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మీ భారమంతట కూడా దేవుని మీద మోపండి. కీర్తనలు ఒక్క మాట చదివి నేను మీకు ప్రార్థన చేయబోతున్నాను. కీర్తనల గ్రంథం 55:22 ఒక్క మాట ఇలాగా సెలవిస్తూ ఉంది. ఈ ఒక్క మాట మాత్రం చదువుకొని, నీ భారము యెహోవా మీద మోపుము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. ఆదుకొనును ఆయనే అని రాయబడింది. నీ బంధువు కాదు, నీ అన్నదమ్ముడు కాదు, నీ అక్క చెల్లెలు కాదు, నీ రక్త సంబంధి కాదు, నీ ఫ్రెండ్స్ కాదు, నావారు అన్నావే వాళ్ళు కాదు. ఆదుకునేది ఆయనే. నీ భారము యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు, ఆయనే నిన్ను చేరదీస్తాడు, ఆయనే నిన్ను ఆదరిస్తాడు, ఆయనే నిన్ను భుజాలను మోసుకొని ఎత్తుకుంటాడు, ఆయనే లాలిస్తాడు, పాలిస్తాడు, పోషిస్తాడు, నడిపిస్తాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం, ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు మనకి. ఆయన వదిలేసి ఈరోజు నానా అవస్థలు పడుతున్నటువంటి వారు కనబడుతూ ఉన్నారు. అయితే ప్రభువారు సెలవిస్తున్నాడు, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. కాబట్టి ఎవరెవరైతే ఆదరణ లేక, ఎవరైతే కుమిలి ఉన్నారో మీ కొరకే ఈ వర్తమానాన్ని దేవుడు ఇచ్చుచున్నాడు. మిమ్మల్ని దేవుడు ఆదరించి లేవనెత్తే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు. కాబట్టి ఎంతమంది ఈ రోజు నుంచి దేవునికి మొరపెట్టబోతున్నారు, దేవునికి మీ సమస్యలను తెలియజేయబోతున్నారు, దేవుని సన్నిధిలో ఎంతమంది అయితే ప్రార్థన చేయబోతుంటున్నారో వారందరినీ దేవుడు బలపరచడానికి సమర్థుడుగా ఉన్నాడు. ఒక వ్యక్తిని మాత్రమే మీతో చెప్పాను, కుష్ఠరోగిని ఆయన స్వస్థపరిచినటువంటి ఆ విషయాన్ని. అది మాత్రం కాదు, నీవు ఏ పరిస్థితుల్లో గుండా ఉన్నావో ఆ యేసయ్యను ప్రభువా అని పట్టుకో. ఆ యేసయ్య మీద నీ భారాన్ని మోపు, నీ చింతను ఆ యేసయ్య మీద మోపు. నీ వేదనలంతా యేసయ్యకు చెప్పు. ఆయన తీసుకుంటాడు, నీకు విముక్తిని, విడుదలనిస్తాడు. నీకు స్వస్థత కావాలంటే స్వస్థత ఇస్తాడు. నీకు ఏం కావాలని మొరపెడతావో వాటిని దేవుడు అనుగ్రహించడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. ఇకెందుకు ఆలస్యం? ఇప్పుడే నాతో పాటు ఏకీభవించి దేవునికి మొరపెడతారా? ప్రార్థన చేద్దామా? అందరం కూడా తలలు వంచుకుందాం. ఈ లైవ్లో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో అందరూ కూడా ప్రభా అని చెప్పి మొరపెట్టడం ప్రారంభించండి. ఈ లైవ్ తర్వాత కూడా పెట్టి చూడండి. ఒకవేళ ఈ లైవ్లో డైరెక్ట్గా చూడని వాళ్ళు ఉంటే, ఒకవేళ ఈ మెసేజ్ అవసరం వాళ్ళకి అనిపిస్తే వెంటనే ఈ మెసేజ్ని వారికి చూపించి ఈ ప్రార్థనలో పాల్గొనమని చెప్పండి. ఖచ్చితంగా ఈ ప్రార్థనలో ఏకీభవించినప్పుడు ప్రభు కార్యములు చేయగల దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేస్తాను, అందరూ కూడా నాతో బట్టి ఏకీభవించి ప్రార్థన చేయండి. మీ బాధలు, మీ వేదనలు, మీ కన్నీళ్ళు, మీ దుఃఖము, మీ శ్రమలు ప్రభువా అని చెప్పండి.
కుష్ఠరోగి ప్రభువా అని మొరపెట్టినట్లు నువ్వు కూడా మొరపెట్టడానికి ప్రయత్నం చేస్తావా? ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు నాయన. మీ చింత యావత్తును నా మీద మోపండి అని చెప్పిన మా దేవా, మీరు దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విజ్ఞాపన నాకు తెలియచేయండి అని సెలవిచ్చిన మా దేవా, నీ భారము నా మీద మోపు, నేనే నేను ఆదుకుంటానని సెలవిచ్చిన మా యేసయ్య నీకు వందనాలు. ఈరోజు ఎంతోమంది నలిగి కుమిగిపోయి ఉన్నారు తండ్రి. వారందరి చింతల్ని మార్చి, వారందరి వేదనల్ని మార్చి, వారందరి కన్నీళ్లను మార్చి, వారందరి బాధలను మార్చి యేసు నామములో వారిని ఇప్పుడే విడుదల పరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. కుష్టి రోగి యొక్క ప్రార్థనను ఆలకించిన మా దేవా, ఓ అతన్ని శుద్ధి చేసిన మా తండ్రి, ఇప్పుడే ప్రతి ఒక్కొక్కరిని బాగు చేయమని ప్రార్థిస్తున్నా. ఇప్పుడే వారు విడుదల పొంది ఉన్నారని ప్రకటిస్తున్నాను. ఇప్పుడే వారి చింతలు మార్చబడినదిని విశ్వసిస్తుంటున్నా. ప్రార్థిస్తుండగానే నీ కార్యాలు జరుగుతున్నాయి, అడుగుతుండగానే అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రతి కుటుంబంలో నీ సన్నిధి దిగని, నీ ప్రసన్నత దిగని, నీ మహిమ దిగని, నీ విడుదల దిగని ప్రభువా, ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి వారి శరీరములలో ఇప్పుడే ఒక స్వస్థత దిగి వచ్చునుగాక, ఆరోగ్యము వచ్చునుగాక. సాతాను కట్టిన ప్రతి కట్టులను యేసు నామములో విప్పుతున్నాం. ప్రతి రోగ రుగ్మతల్ని స్వస్థపరుస్తున్నాం నీ నామములో ప్రభువా. ప్రతి కుడారాలలో శాంతి, సమాధానము, ఆరోగ్యము, ఆశీర్వాదము, దీవెనలు ఇప్పుడే మెండుగా కుమ్మరించండి. చీకటిని తొలగించండి. ప్రతి అపవాది కోటలు కూలుస్తున్నాం రైట్ నౌ. గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వారి జీవితంలో అద్భుతములు ఇప్పుడే జరుగునుగాక, ఇప్పుడే స్వస్థతలు జరుగునుగాక, ఇప్పుడే వారి గర్భాలు తెరవబడునుగాక, వారికి ఉన్న ప్రతి సమస్యకు విరుగుడవునుగాక. ప్రతి పిల్లలు చక్కటి జీవితాన్ని, చదువులో రాణించని, ఓ తండ్రి ఉద్యోగ అవకాశాలు దొరకని తెరవబడునుగాక ద్వారాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి వ్యక్తిని, ప్రతి సహోదరుని మీరే దీవించి బలపరచండి ప్రభువా. నీ రాకకై సిద్ధపరచు చేయండి. ఈ లోక సంబంధమైన దీవెనల చేత నింపండి, పరలోక సంబంధమైన దీవెనల చేత నింపండి. ప్రతి చింతను తొలగించి వారందరినీ ఆత్మపూర్ణులుగా మార్చి శాంతి సమాధానాలను అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన కార్యము దేనిని మరొకము. ఆమేన్. ఆశీర్వాదాలు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ లైవ్ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన, పాల్గొన్న, ప్రయాసపడ్డ, వీక్షించిన ప్రతి వారితోనూ ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవునికి మొరపెడదామనే కార్యక్రమానికి వచ్చిన ప్రతి వారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుని సన్నిధి మీ కుటారాలను మిమ్మల్ని నింపి ఉన్నదని నమ్ముతున్నాం. దయచేసి ఈ జేబిఎం సంఘస్థులు, విశ్వాసులు, యవనస్తులు దీన్ని అనేకులకు షేర్ చేసి, అనేకులు ఈ లైవ్లో వారి వారి ఇళ్లలో నుండి పాల్గొని, ప్రార్థనలో ప్రార్థించి గొప్ప దీవెనలు పొందాలని, ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలని మీ అందరికీ ప్రకటిస్తున్నాను, తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. వచ్చే శనివారం మరలా లైవ్ కార్యక్రమంలో వచ్చి మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.